ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా ఏపీకి జీవనాడి లాంటి పోలవరంపై పొలిటికల్ పోరు మాత్రం కంటిన్యూ అవుతోంది. ప్రాజెక్ట్ పనుల్లో జోరు మాత్రం కనిపించట్లేదు. తాజాగా నేతల మధ్య మరోసారి అదే వార్ కంటిన్యూ అవుతోంది. ఏపీలో ఎన్నికల వార్ ముగిసింది. ఇప్పుడు ప్రాజెక్ట్ వార్ మొదలైంది. గతంలో ప్రతి సోమవారం పోలవరం అంటూ ప్రాజెక్టుపై సమీక్షలు నిర్వహించిన చంద్రబాబు తాజాగా అధికారంలోకి వచ్చిన వెంటనే అదే సంప్రదాయాన్ని కొనసాగించారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టుని పూర్తిగా పక్కన పెట్టేశారని ఆరోపించారు చంద్రబాబు. అంతకుముందు తాను పడ్డ కష్టం మొత్తాన్ని బూడిదపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్టును గత సర్కార్ దెబ్బతీసిందన్నారు చంద్రబాబు. రివర్స్ టెండరింగ్ అన్నారు. వచ్చిన వెంటనే అదే రోజు ఒక మాటలో చెప్పాలంటే సేమ్ డే ఏజెన్సీని మార్చేస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. 4-5 రోజుల్లో ఇక్కడి నుంచి ఏజెన్సీని వైండప్ చేసి బయట పంపించారు. ఉండే స్టాఫ్ అంతా మార్చేశారు. ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇంజనీరింగ్ చీఫ్ అందరినీ మార్చేశారు. అక్కడి నుంచి ఎవ్వరికీ తెలియని వ్యక్తులు పెట్టేశారు ఇక్కడ. అయితే పోలవరంపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యల్ని తప్పుబట్టారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఏజెన్సీలు మార్చడం వల్లే పోలవరం ఆలస్యమైందనడం సరికాదన్నారు. నది డైవర్షన్ చేయకుండానే గతంలో చంద్రబాబు ప్రభుత్వం కాఫర్ డ్యాం నిర్మించిందన్నారు. ఆ తప్పు జరగకపోయింటే ఈ పాటికి పోలవరం పూర్తయ్యేదన్నారు. ఏజెన్సీ లేకపోవటం వలన అవి క్లోజ్ చేయలేదు అనేది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఆరోపణ. అది తప్పు. ఈ రెండు క్లోజ్ చేస్తే నది డైవర్షన్ లేదు, వెనుక ఉన్న 54 గ్రామాలు మునిగిపోతాయి. అందువల్ల ఇవి క్లోజ్ చేయొద్దని చెప్పారు పీపీఏ. అందుకని క్లోజ్ చేయలేదు. క్లోజ్ చేయకపోవడానికి కాంట్రాక్టర్కి ఎలాంటి సంబంధం లేదు. తప్పు ఆర్గ్యుమెంటు, గుర్తుపెట్టుకోండి. ఇది ఏదో బురదల్లే కార్యక్రమం చేస్తున్నారు. మరి పోలవరంపై ఈ మాటల చిటపటలు ఇలాగే కొనసాగి అది పోల రణంగా మారుతుందా లేక ఇష్యూ మరో మలుపు తీసుకుంటుందా అనేది చూడాలి.